45వ సంకీర్తన 8వ చరణంలో 145వ సంకీర్తన 145వ సంకీర్తన 8వ చరణము. యెహోవా దయాదాక్షిణ్యము గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాచయము గలవాడు. యెహోవా అందరికి ఉపకారి, ఆయన కనికరమును ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. కాబట్టి దేవుడు దయగలవాడు, దేవుడు దయగలవాడు, దయాదాక్షిణ్యము గలవాడు. తన యొద్దకు వచ్చేవారిని ఆయన విడిచిపెట్టేవాడు మాత్రము కాదు, ఆయన యొద్దకు వచ్చేవారిని ఎంత మాత్రము త్రోసివేసేవాడు మాత్రము కాదు. ఆయన దీర్ఘశాంతుడు, కృపాక్షయం గలవాడు. యెహోవా అందరికీ ఉపకారి, దేవుడు అందరికీ మంచి చేసేవాడండి. ఇక్కడ మనం చదివిన లేఖన భాగంలో పశ్చాత్తాపడును అనే పదాన్ని చూస్తున్నాం. యోవేల్ గారు ఏమంటున్నారంటే, మీరు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థించినప్పుడు, మీరు దేవుని దగ్గరకు వచ్చి దుఃఖపడినప్పుడు, మీరు దేవుని దగ్గరకు వచ్చి మీరు చింతాక్రాంతులే, మీ విన్నపాలు, మీ కష్టాలు, మీ బాధలు దేవుని చెప్పినప్పుడు ఆయన పశ్చాత్తాపడి, అక్కడ రాయబడిన మాట, ఆయన పశ్చాత్తాపడును గనుక తాను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక. అనగా ఇక్కడ దేవుడి గురించి పశ్చాత్తాపడును అనే పదాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ దేవుడు ఏదో పాపం చేస్తున్నాడని కాదు, అనగా దేవుడు ఏదో పాపం చేస్తున్నాడని దేవుడు పశ్చాత్తాపం ఆయన పడలేదండి. ఇక్కడ బైబిల్ ఏమంటుందంటే, ఆయన ఉద్దేశించిన కీడు. ఒకవేళ మనం ఎప్పుడైతే దేవుడు వ్యతిరేకంగా జీవిస్తామో, ఎప్పుడైతే మనము దేవుని యొక్క మాట ప్రకారం కాకుండా నిజమైన దేవుని విడిచిపెట్టి మనం తిరిగే వారంగా ఉంటామో, దేవుడు తాను ఉద్దేశించిన కీడును తీర్పు విషయంలో ఎప్పుడైతే మనం కన్నీరు కారుస్తామో, ప్రార్థన చేస్తామో, దుఃఖపడతామో, హృదయపూర్తిగా దేవుని దగ్గరకు వస్తామో, అప్పుడు ఏం జరుగుతుందంటే దేవుడు తన మనస్సును మార్చుకుంటాడండి. గాడ్ విల్ చేంజ్ హిస్ మైండ్ అని దాని అర్థాన్ని అక్కడ తెలియపరుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుడు తన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి, మీ దేవుడని యెహోవా తగిన నైవేద్యమును ప్రాణార్పణము మీకు దీవెనగా అనుగ్రహించును. దేవుడు మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనకు దీవెన అనుగ్రహిస్తాడని యోవేలు చెప్తున్నాడండి. కొన్ని పర్యాలు మనం దేవుని మార్గాలను సరిచేయడానికి, కొన్ని పర్యాలు మన దేవుల్లో జీవించడానికి, మనము దేవుల్లో పరిశుద్ధులుగా జీవించడానికి, దేవుళ్ళో మనము నీతియుక్తమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు కొన్ని పర్యాలు మనలను కఠినమైన మార్గాలు గుండా నడిపిస్తాడు, శ్రమల గుండా నడిపిస్తాడండి. ఇతర సమయంలో మనము దేవునితో లోతైన సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు మనలను కష్టతరమైన పరిస్థితులు నడిపిస్తాడు. యోనాకు దేవుడు చెప్పాడు, నినివే పట్టణానికి వెళ్ళమంటాడు. అయితే దేవుడు మాట ప్రకారం కాకుండా యోనా తర్కీష్ పట్టణానికి బయలుదేరి వెళ్తాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు సముద్రం పైకి తుఫాను పంపిస్తాడు. సముద్రం పైకి తుఫాను పంపించడం ద్వారా యోనా దేవుని చిత్తాన్ని కొనుగోటానికి దేవుడు అవకాశాన్ని ఇస్తాడు. అలాంటి పరిస్థితుల్లో యోనా 3 రాత్రులు 3 పగళ్ళు ఆ యొక్క తిమింగల యొక్క కడుపు భాగంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాడండి. దేవుడు యోనా జీవితంలో శ్రమను ఎందుకు పంపించాడంటే, యోనా దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి, యోనా దేవుని మార్గాన్ని తెలుసుకోవడానికి, యోనా దేవుని యొక్క జీవితంలో యోనా నడవటానికి దేవుడు యోనాకు పాఠం నేర్పించడానికి దేవుడు కష్టతరమైన సమయాలను దేవుడు యోనాకు పంపించాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని సంగమా, కొన్ని పర్యాలు మన జీవితంలో మనం ఎదుర్కొన్న సమస్యలకు కారణము మనకు తెలియకపోవచ్చు. వి డోంట్ నో ద సర్కమ్స్టెన్స్ వాట్ వి ఆర్ ఫేసింగ్. మన భవిష్యత్తు మనకు తెలియలేకపోవచ్చు. భవిష్యత్తు ఏంటో మనకు తెలియదు. ఎందుకనగా ఏ మానవునికి తన భవిష్యత్తు తెలియదండి. ఈ భూలోకంలో ఏ మానవునికి తన భవిష్యత్తు తెలియదు. ఒకవేళ మనకే భవిష్యత్తు తెలిసినట్లయితే ఇక మనమే దేవునివి, విల్ బికమ్ గాడ్. కాబట్టి ఈ లోకంలో దేవునికి తప్ప భవిష్యత్తు తెలిసిన వారి లోకములు ఎవరు కూడా లేరు. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, అయితే దేవుడు మన కష్టాల్లో మన జీవితాలను నిలబెట్టడానికి మనం చేయవలసింది
ఏమై ఉన్నదంటే, ప్రభువా ఈ బాధల్లో నుంచి నేను ఎలా తప్పించబడాలి అని ప్రార్థించే బదులు, ప్రభువా ఈ కష్టాల ద్వారా నేనేం నేర్చుకోవాలని దేవుని అడగాలి. చాలా పర్యాలు మనం ప్రార్థించేటప్పుడు ఎలా ప్రార్థన చేస్తామంటే, ప్రభువా ఈ కష్టం తీసేయండి, ఈ బాధ తీసేయండి, ఈ ఇబ్బంది తీసేయండి, ఈ లేమి తీసేయండి, ఈ కరువు తీసేయండి అని చాలా పేరు ప్రార్థన చేస్తాం. కానీ మనం చేయవలసిన ప్రార్థన, ప్రభువా దీని ద్వారా నేనేం నేర్చుకోవాలి, ఈ కష్టము రావడం ద్వారా నేనేం నేర్చుకోవాలి, ఈ ఇబ్బంది రావడం ద్వారా నేనేం నేర్చుకోవాలి. ఓ లార్డ్, వాట్ యు వాంట్ మీ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్, దీని ద్వారా నేనేం నేర్చుకోవాలి ప్రభు అని దేవునికి మనం ప్రార్థించే వారంగా మనము ఉండాలి. ఈ రోజుల్లో క్రైస్తవుడిగా ఉండడం అనేది చాలా మంది ఏమనుకుంటారంటే ఇబ్బంది లేని జీవితం అనుకుంటారండి. క్రైస్తవుగా జీవించడం అంటే అది అతీతమైన జీవితం అనుకుంటారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, క్రైస్తవుగా జీవించే జీవితము శ్రమలతో కూడిన జీవితము, ఇబ్బందులతో కూడిన జీవితము, అది ఇరుకు ద్వారము. దానిలో ప్రవేశించేవారు బహు కొద్దిమంది, సంకోచించేవారుగా ఉన్నారు. ఎందుకనగా యేసుక్రీస్తు మార్గము సంకోచితమైన మార్గం అండి. ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు మన చుట్టూ ఈ లోకమంతా కూడా అవినీతితో నింపబడింది. అవినీతితో నింపబడిందండి. ఎక్కడ చూసినా అవినీతి. ఒకవేళ మనము ఆ యొక్క సీరియల్స్ చూసినా, లేకపోతే సినిమాలు చూసినా, మాదక ద్రవ్యాలు లేకపోతే మద్యముతో నింపబడింది. ఎక్కడ చూసినా అవినీతే. ఎక్కడ చూసినా శాంతి లేదు, సమాధానం లేదు, కుటుంబాల్లో శాంతి లేదు, కుటుంబాల్లో నెమ్మది లేదు, కుటుంబాలు విచ్ఛిన్నమైపోయే పరిస్థితుల్లో మానవులు జీవించేవారుగా ఉంటున్నారు. నేడు పరిస్థితి దేవుడు ఒకవేళ చూచినట్లయితే, ఈ ఘోరాలు దేవుడు చూచినప్పుడు, ఈ ఘోరాల యొక్క పరిస్థితి దేవుడు చూచినప్పుడు దేవునికి ఎలా ఉందో తెలుసండి. దేవుని యొక్క నాసికాంధములో ఈ నేరాలు, ఈ ఘోరాలు, ఈ పరిస్థితి అంతా కూడా దేవుని దృష్టిలో ఒక దుర్గంధంగా ఉందండి. when God smells, he smells there is unrighteousness. దేవుడు ఈ లోకంలో ఉన్న పరిస్థితి ఆయన శ్వాసను ఆయన ఆ యొక్క గాలి పీల్చినప్పుడు ఈ లోకమంతా కూడా దుర్బంధముతో ఉందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని జనాంగమా, మనం ఈ సమయంలో ఇలాంటి పతనమైపోయిన లోకంలో పతనమైపోయిన ఈ పరిస్థితుల్లో జీవిస్తున్న మనము ఏ రీతిగా మన కుటుంబాలను, మన జీవితాలను మనము తీర్పు నుంచి మనం రక్షించుకోగలము. హౌ వి కెన్ సేవ్ అవర్ ఫ్యామిలీస్, హౌ వి కెన్ సేవ్ అవర్ ఫ్యామిలీస్, హౌ వి కెన్ సేవ్ అవర్ నేషన్. మన దేశాన్ని, మన కుటుంబాలను, మన యొక్క దాంపత్య జీవితాన్ని మనం ఎలాగా రక్షించుకోగలము? మన నిజమైన ప్రార్థించేవారుగా ఉండాలి. హౌ వి కెన్ సేవ్ అవర్ ఫ్యామిలీస్, హౌ వి కెన్ సేవ్ అవర్ చిల్డ్రన్స్, హౌ వి కెన్ సేవ్ అవర్ నేషన్, హౌ వి కెన్ సేవ్ అవర్ విలేజ్. మన ప్రాంతాన్ని, మన గ్రామాన్ని, మన కుటుంబాలని, మన బిడ్డల్ని ఎలా రక్షించుకోగలమో తెలుసండి. అది మనపూర్వకమైన ప్రార్థన ద్వారా, ఓన్లీ త్రూ ద ప్రేయర్ విత్ హార్ట్. మన హృదయపూర్తిగా మనం ప్రార్థించినప్పుడండి మన కుటుంబాలను మన తీర్పు నుంచి రక్షించుకోగలము. మన దేవునికి మనము క్షమాపణ అడగాలి. we need to ask forgiveness to the Lord. దేవుని క్షమాపణ అడగాలి. దేవుని యొక్క ప్రక్షాళన మన జీవితంలో అవసరము. దేవునికి ప్రపంచాన్ని స్వస్థపరచాలనుకున్నాడు. God want to heal our nation, God want to heal our families. అయితే దేవుడు ఈ యొక్క ప్రపంచాన్ని బాగు చేయాలన్నా, దేవుడు మన కుటుంబాలను బాగు చేయాలన్నా, దేవుడు మన భవిష్యత్తును బాగు చేయాలన్నా, దేవుడు మన శరీరాన్ని బాగు చేయాలన్నా, దేవుడు మన బిడ్డలను బాగు చేయాలన్నా, there is only one way. అదేటో తెలుసండి, ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడండి. ఉపవాస ప్రార్థనలో కన్నీరు విడుచుట, దుఃఖించుట, మనలను దీనులుగా మార్చుకునుట అతి ప్రాముఖ్యమండి. చాలా పర్యాలు ప్రార్థన అంటే మనం ఎన్ని గంటలు ప్రార్థన చేస్తాం అనుకుంటారండి. మనం ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాం అది కాదు ముఖ్యము. మనం ఎంత యథార్థంగా ప్రార్థన చేస్తున్నామో, ఎంత మనస్ఫూర్తిగా దేవునికి ప్రార్థన చేస్తున్నామో, ఎంతగా దేవునితో మనము మన హృదయం దేవునితో పంచుకుంటున్నాము అనేది అతి ప్రాముఖ్యమైనది. చాలా పర్యాలు ఏమనుకుంటామంటే నేను ఎంత మంచిగా మాట్లాడుతున్నానో అనుకుంటాం, కానీ మన యొక్క వాక్చాతుర్యము దేవునికి కావాల్సింది. God doesn't look our lips. దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడండి. హన్నా మరి గొడ్రాలుగా ఉన్నప్పుడు దేవుని మందిరంలో ఉపవాసంతో ప్రార్థన చేస్తుంది.
14 సంవత్సరాలు గొడ్రాలుగా ఉంటుందండి. బిడ్డలు లేకుండా ఉంటుంది. తన ఇంట్లో ఉన్నవారు, వీధిలో ఉన్నవారు ఎంతో అవమానించే పరిస్థితిలో దేవుడి మందిరానికి వచ్చి ఉపవాసంతో ప్రార్థన చేస్తుంది. ప్రభువా దయతో నాకు కుమారుని ప్రభువా అని తన మనసుతో ప్రార్థన చేస్తుంది. దేవుడు హన్నా యొక్క హృదయపూర్వకమైన ప్రార్థన చేశాడు. అంతకుముందు అనేక ప్రార్థన చేసింది. బిఫోర్ దట్ షీ ప్రేడ్ మెనీ టైమ్స్. కానీ ఆ రోజు మనస్ఫూర్తిగా ప్రార్థన చేసిందండి. ఆ మనస్ఫూర్తిగా చేసిన ప్రార్థన దేవుడు లెక్కించాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని సంగమా, దేవుని జనాంగా, మనం కూడా దేవునికి మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి. మన జీవితాలు ఎలాంటి పరిస్థితులు ఉన్నా, వాట్ ఆర్ ద సర్కమ్స్టెన్స్ వి ఫేస్, మనం ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడని. ప్రార్థనలో మనం పశ్చాత్తాపం చెందాలి. దేర్ షుడ్ బి రిపెంటెన్స్ ఇన్ అవర్ ప్రేయర్. ప్రార్థనలో నిజాయితీ ఉండాలండి. ప్రార్థనలో విశ్వాసం ఉండాలి. ప్రార్థనలో త్యాగం ఉండాలి. ప్రార్థనలో మనము దేవుని యొక్క చిత్తాన్ని కనుగొనే వారంగా ఉండాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, యోవేలు గ్రంథం 2:15 అదే మాట మనం చూస్తున్నాం. సీయోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి. మనము ఉపవాసమును ప్రతిష్ఠించాలంట. ఉపవాస దినము ప్రతిష్ఠించాలి. ఈ దినాల్లో ఈ ఆధునికత సంఘాలు చాలా పర్యాలు ఉపవాసం అనే మాటను మర్చిపోయాయి. బహుశా మనం కూడా మర్చిపోయాం. కనుకనే మన జీవితాల్లో కార్యాలు జరగట్లేదు, మన జీవితాల్లో అద్భుతాలు జరగట్లేదండి. అయితే ఉపవాసం చేయనప్పుడు మనం ఎలా ప్రార్థన చేయాలో యేసు ప్రభువారు నేర్పించారు. మత్తయి సువార్త 6:16 యేసు ప్రభువారు ఆయన తన శిష్యులకు నేర్పించాడు. హౌ వి నీడ్ టు ప్రే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రేయర్, ఫాస్టింగ్ ప్రేయర్. ప్రార్థన యొక్క, ఉపవాస ప్రార్థన యొక్క అర్థాన్ని ఆయన తెలియపరిచాడండి. లేదా చూడండి, మత్తయి సువార్త 6:16 మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధాలు వలె దుఃఖ ముక్కులై, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధాలు వలె దుఃఖ ముక్కులై ఉండుకుడి. అనగా దుఃఖ ముఖం పెట్టొద్దు. యేసు ప్రభువారు చెబుతున్న మాట, కొన్నిసార్లు మనము ఏమనుకుంటామంటే పాత నిబంధనలో ఉన్న ప్రజలు మనకంటే భిన్నమైన వారు అనుకుంటామండి. వారు మనకంటే గొప్పవారు అనుకుంటాం. వారు ప్రార్థించినప్పుడు దేవుడు జరిగించాడంటే వారు మనకంటే ప్రత్యేకమైన వారు అనుకుంటాం. కానీ బైబిల్ ఏమంటుందంటే, యాకోబు పత్రిక 5:17 ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వరకు భూమి మీద వర్షం పడలేదు. ఈవెన్ ఏలియా ఇస్ లైక్ us, ఎలైజా ఇస్ లైక్ us. ఏలియా మనలాంటి వాడేనండి. అతడు ప్రార్థించినప్పుడు దేవుడు అతని ప్రార్థన ప్రతిఫలముగా 3.5 సంవత్సరాలు వర్షాన్ని భూమి మీద ఆయన కురిపించలేదని చెప్తున్నది బైబిల్. కాబట్టి మనము వేషధాల వల్ల ప్రార్థన చేయకూడదు. మనుషులు కనబడాలని దుఃఖముఖంతో మనం ప్రార్థన చేయకూడదు. చాలా పర్యాలు చాలా మంది వారు ప్రార్థించినప్పుడు వారు ఎలా ప్రార్థన చేస్తారంటే, వాళ్ళ ముఖం ఎలా పెడతారంటే, అయ్య బాబోయ్ ఈయన ఉపవాసంతో ఉన్నాడు, అయ్య బాబోయ్ ఈయన దుఃఖంతో ఉన్నాడని మనుషులు కనబడాలని చాలా పర్యాలు మనుషుల కొరకు ఉపవాసం చేసేవారుగా ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, తాము ఉపవాసం చేస్తున్నట్లు మనుషులు కనబడవలని వారు తమ ముఖములను వికారము చేసుకుంటారు. అయితే బైబిల్ ఏమంటుందంటే, అలాగ ప్రార్థించడం వల్ల మనము ఫలాన్ని పొందుతామంటండి. ఏ ఫలమో తెలుసా? దేవుని ఉగ్రతను పొందుతాం. మనం ఫలం పొందుతాం, దేవుని తీర్పును పొందుతాం. మన మనుషుల కొరకు ప్రార్థించకూడదు, మన మనుషుల కొరకు ఉపవాసం చేయకూడదు, మనము పాస్టర్ గారి కొరకు ఉపవాసం చేయకూడదు. మనము దేవుని కోసం ఉపవాసం చేయాలి, దేవుని మహిమ కొరకు ఉపవాసం చేయాలండి. మనుషులు కనబడవల్లని కాక రహస్యమందు నీ తండ్రికి కనబడవల్లని నీ ఉపవాసం చేయాలి. నీ తల అంటుకొని ముఖము కడుక్కొని నీ దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేయాలని బైబిల్ చెప్తుంది. కొత్త నిబంధనలో ఉన్న యూదులు వారు ఉపవాసము చేసేవారండి.
అయితే దేవుడు బైబిల్ గ్రంథంలో యూదులకు సంవత్సరానికి ఒక్క మారే ఉపవాసం చేయాలని చెప్పాడు. మీకు తెలుసా మాట? సంవత్సరానికి ఓన్లీ వన్స్ ఇన్ ఎ ఇయర్ ద జూయిష్ పీపుల్ వర్ కమాండెడ్ టు ఫాస్ట్, ఓన్లీ వన్స్ ఇన్ ఎ ఇయర్. సంవత్సరం ఒక్కసారి మాత్రమే వారు ఉపవాసం ఉండాలని వారికి ఆజ్ఞాపించబడింది. లేవికాండము 23 అధ్యాయము 27 వచనంలో మాట ఉంటుందండి. లేవికాండము 23 అధ్యాయము 27 వచనము. లేవికాండం 23 అధ్యాయం 27 వచనము. ఈ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తము ప్రాయశ్చిత్త దినము, అందులో మీరు పరిశుద్ధ సంగముగా కూడవలెను. మిమ్మును మీరు దుఃఖపరుచుకుని యెహోవాకు హోమము చేయవలెను. ఆ దినమున మీరు ఏ పనియు చేయకూడదు. మీ దేవుడైన యెహోవా సన్నిధి మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసుకున్నటకై అది ప్రాయశ్చితార్థ దినము. ఆ దినము తన్ను తాను దుఃఖపరుచుకొని ప్రతివాడు తన ప్రజలో నుండి కొట్టివేయబడును. కాబట్టి ఇది ప్రాయశ్చిత్త దినముగా దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు సంవత్సరానికి ఒక్క మారు వారు చేయాలని దేవుడు ఆజ్ఞాపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, అయితే పరిసయ్యులు వారానికి 2 వాళ్ళు ప్రార్థన చేసేవారండి. ద పారిసీస్ వర్ డూయింగ్ ఫాస్టింగ్ 2 days ఇన్ ఎ వీక్. అది సోమవారము, లక్షవారం అన గురువారం. పరిసయ్యులు వారానికి 2 సార్లు, సోమవారమున అటువలే గురువారమున, ఈ 2 దినాలు వారు ఉపవాసం చేసేవారు. అయితే వారు చేసే ఉపవాసం ఎవరి కోసం చేసేవారు అంటే మనుషుల కోసం చేసేవారు. మనుషులు కనబడాలని చేసేవారు. మనుషులు దృష్టిలో భక్తి పరులుగా కనబడాలని ప్రకటన చేసుకోవడానికి వారు చేసుకునేవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుని జనాంగం, అయితే మనం మనుషులు కనబడాలని మనం ఉపవాసం చేయకూడదండి. మనము దేవుని కొరకు మన ఉపవాసం చేయాలి. మనం దేవుని కోసం మనం ఉపవాసం చేయాలండి. కాబట్టి వారు ఉపవాసం ఎందుకు చేసేవారంటే మనుషుల యొక్క మెప్పును పొందడానికి ఉపవాసం చేసేవారు. అయితే దాని ఫలితముగా వారు మనుషుల కోసం ఉపవాసం చేసేవారు కాబట్టి దాని ఫలితంగా వారు దేవుని ఆశీర్వాదాలు కోల్పోయారు. They didn't get the blessings. The Pharisees didn't get the blessings because they are fasting for people. వారు మనుషుల నిమిత్తము వారు ఉపవాసం చేసేవారుగా ఉన్నారని. కాబట్టి మనము సరియైన పద్ధతిలో సరియైన ఉద్దేశముతో మన ఉపవాసము చేయడము అవసరం. యేసుప్రభు వారు ఉపవాసం చేశారండి. యేసుప్రభు వారు పరిచయం రాకముందు 40 రాత్రులు పగలు అని ఉపవాసం చేశాడు. అటువలే 120 మంది మేడ మిద్దె మీద వారు ఉపవాసం చేశారు. దేవుని యొక్క సన్నిధి కొరకు సంఘాన్ని స్థాపించే విషయంలో వారు మేడ మిద్దె మీద ప్రార్థన చేశారు. అటువలే దైవ సేవకుడైన మోషే దేవుని యొక్క వాక్యాన్ని పొందుట ముందు ఆయన 40 దినాలు రాత్రి పగలు ఉపవాసం చేశారు. అయితే వారు చేసిన ఉపవాసము ఒక ప్రత్యేకమైనది. వారి యొక్క సొంత లాభాపేక్ష కొరకు ఉపవాసం చేయలేదు. వారు దేవుని రాజ్యం కొరకు, దేవుల్లో బలపరచబడటానికి, దేవుని నీతిని స్థాపించడానికి వారు ఉపవాసం చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఉపవాసం మన శరీరాన్ని క్రమశిక్షణలో ఉంచడానికి మరియు ఆధ్యాత్మికమైన ప్రాధాన్యత పట్ల దృష్టిని కేంద్రీకరించడానికి ఉపవాసము ఎంతో అవసరమని యేసుప్రభు వారు చెప్తున్నారండి. ఫర్ మేకింగ్ అవర్ బాడీ ఇన్ డిసిప్లిన్, ఫాస్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మన శరీరాన్ని క్రమశిక్షణలో పెడుతుందండి ఉపవాసం. అటువలే ఆధ్యాత్మికమైన ప్రాధాన్యతలు గురి కలిగి నిలపడానికి ఉపవాసం ఎంతో ప్రాముఖ్యమని యేసుప్రభు వారు చెప్తున్నారు. లూకాసు సువార్త 21:34 యేసుప్రభు ఆ మాట చెప్తున్నారు. అయితే అర్థం చేసుకొని ప్రతి మాటకు లేఖనం చూపిస్తున్నాను. నేను చెప్పేది నా సొంత మాటలు కాదు. యేసుప్రభు ఈ మాట చెప్తున్నారండి. మీ హృదయమును ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచార వలనను, ఒకవేళ మన యొక్క మనస్సు, మన యొక్క శరీరాలు, లేకపోతే మన యొక్క ఆలోచనలు కొన్ని పర్యాలు తిండి వలన లేకపోతే ఐహిక విచారం వల్ల కొన్ని పర్యాలు మన హృదయం ఎలాగైపోతుందంటే మందముగా మారిపోతుందండి. యు కెనాట్ ఏబుల్ టు ప్రే. ప్రార్థించడానికి మీ శరీరం సహకరించదు.
ప్రార్థించడానికి మీ మనసు సహకరించదు. కారణం ఏంటంటే తిండి వలన. బైబిల్ ఏమంటే తిండి వలన, బికాస్ ఆఫ్ ద ఫుడ్. ప్రార్థన చేయడానికి ఆహారము ఒక విధంగా ఒక ఆటంకం, తెలుసా మీకు? ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని జనాంగమా, యేసుప్రభు చెప్తున్నా, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను, ఎప్పుడైతే మనం తిండి తింటామో వెంటనే ఏమొస్తుందో తెలుసండి? మత్తు వస్తుంది. మీ అందరికి మత్తు వస్తుందా? మధ్యాహ్నం బాగా తినొచ్చినట్టున్నారు కదా, వస్తుందండి మత్తు. లేదా కనీసం వారానికి ఒకసారైనా మత్తు వదిలించుకోండి. ఆ మత్తుని ఎలా వదిలించుకోగలమంటే ఉపవాసం ద్వారా. అది మంచిది. చాలా పర్యాలు అనుకుంటాం, అయ్యో ఉపవాసం చేయలేనేమో, ఉపవాసంలో ఉండలేనేమో అనుకుంటాం. కానీ నిజంగా మనం ఉపవాసం చేయాలని దేవుడి మీద ఆధారపడి చేస్తే యూ కెన్ స్టే ఫర్ మెనీ డేస్. ఒక్కరోజు కాదండి, ఎన్ని రోజులు ఉండగలరు. బికాజ్ యు నో హూ గివ్స్ ద స్ట్రెంగ్త్. ఆ శక్తిని ఎవరిస్తారో తెలుసండి? దేవుడు ఇస్తాడు. ఆ బలాన్ని దేవుడిస్తాడు. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను అహిక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లుగా రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. మీ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలంటే ఉరుము నుంచి, లేకపోతే బాధల నుంచి, కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి మీరు తప్పించబడాలంటే మీరు చేయవలసింది ఏంటో తెలుసండి? ఉపవాస ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని జనాంగమా, హృదయ సమర్పణ లేకుండా మనం ప్రార్థన చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదండి. అన్లెస్ యువర్ హార్ట్ ఈస్ నాట్ సాక్రిఫైస్డ్ ఇన్ ప్రేయర్. మీరు మీ ప్రార్థనలో దేవునికి మీ హృదయాన్ని సమర్పించకుండా మీరు ప్రార్థన చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదండి. ఆధ్యాత్మికమైన ప్రయోజనం మన జీవితంలో మనం పొందలేము. చూడండి, మత్తయి సువార్త 6:22 ప్రభువు అంట, మీరు ధర్మం చేయనప్పుడు, నీవు ధర్మం చేయనప్పుడు మనుషులు కనబడాలని ధర్మం చేయొద్దు అంటున్నారు. అటువలే 6:5 మీరు ప్రార్థన చేయనప్పుడు మనుషులు కనబడాలని ప్రార్థన చేయొద్దు. 6:16 మీరు ఉపవాసం చేయనప్పుడు మనుషులు కనబడాలని ఉపవాసం చేయొద్దు. ఈ మూడింటిలో కూడా ఒకే విధానం మనం చూస్తున్నాం. ఫలము, దానివల్ల మీరు ఫలము పొందేదరని రాయబడ్డారు. కాబట్టి మనం ఇచ్చేటప్పుడు, మనం ధర్మం చేసేటప్పుడు ఇతరులు తెలియకూడదు. మనం ప్రార్థించే ఇతరులకు తెలియకూడదు. మన ఉపవాసం ఉన్నప్పుడు ఇతరులకు తెలియకూడదండి. అయితే ఈ ఆధునికత దినాల్లో, నేటి సంఘాల్లో మనము ప్రార్థించడం గురించి మనం వింటున్నాం, కానీ ఉపవాసం గురించి వింటలేదండి. ఉపవాసం గురించి మనం వింటలేదు. ఉపవాసం గురించి వినడం చాలా తక్కువ. చాలా మన సంఘాలు బైబిల్ చాలా దూరంగా వెళ్ళిపోయాయి. బైబిల్ యొక్క వాక్యం సంఘాలు దూరంగా వెళ్ళిపోయాయండి. ప్రారంభ ఆదిమ సంఘంలో విశ్వాసులు మేడ మిద్దె మీద వారు ప్రార్థించినప్పుడు సంఘం ప్రారంభించబడిందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంఘమా, ప్రియ దేవుని జనాంగమా, మన ఉపవాసం మర్చిపోయే వారంగా ఉంటున్నామండి. వి ఫర్గాట్ వాట్ ఈస్ ఫాస్టింగ్. బికాస్ ఆఫ్ దట్ we are unable to face the circumstance. మన ఉపవాసాన్ని మర్చిపోయాం కాబట్టి మన జీవితాల్లో శోధన జయించలేకపోతున్నాం. బాధలు వచ్చినప్పుడు తట్టుకోలేకపోతున్నాం. ఇబ్బందులు వచ్చినప్పుడు తట్టుకోలేకపోతున్నాం. అనారోగ్య పరిస్థితుల్లో మనం తట్టుకోలేకపోతున్నాం. ప్రతి విషయానికి చింతించే వారంగా ఉన్నాం. ప్రతి విషయంలో భయపడే వారంగా ఉంటున్నాం. ఎందుకనగా మన దేవునితో సమయాన్ని గడపలేకపోతున్నాం. మన దేవునితో పెనుగులాడాలండి. వీ నీడ్ టు స్పెండ్ టైం విత్ గాడ్. మనం ఏదో ఒక గంట మోకరించి ప్రార్థించిన మాత్రాన మన ప్రార్థన దేవుడు విండు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ ఏమంటుందో తెలుసండి? మనము ఉపవాసము ఉండి ప్రార్థించినప్పుడు పరలోకము వంగి మన వైపు చూస్తుంది అంటాడు. when we pray, the heaven will bow down and listen to our prayer. మన ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు, మనం ఉపవాసం ఉండి దేవుడికి ప్రార్థించిన పరలోకము వంగి మన ప్రార్థనలు వింటుంది. అటువలే మన ఉపవాసం ఉండడం ద్వారా పరలోకానికి మనం ఒక నోటీస్ ఇస్తున్నాం. when we pray, we give a notice to heaven. ఉపవాసం అంటే పరలోకానికి నోటీస్ ఇవ్వడం. చూడండి, పోలీస్ నోటీస్ ఇస్తారు. నోటీస్ అంటే నువ్వు తప్పు చేసావు, ఈ తప్పుకి ఏదో ఒక
సమాధానం నీ యొద్ద నుంచి మాకు రావాలి. అటువలే మనం ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు వీఆర్ గివింగ్ నోటీస్ టు హెవెన్, టెల్లింగ్ దట్ వీఆర్ ప్రేయింగ్ ఫార్ ఏ సిచ్యువేషన్. మేము ఒక పరిస్థితి కోసం ప్రార్థిస్తున్నాము, దయతో మా ప్రార్థన తప్పగా దేవుడి చెంత తీసుకువెళ్ళాలి. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని సంగమా, దేవుని జనాంగమా, మన ఉపవాసము మర్చిపోయామండి. చాలా పర్యాలు మన ఉపవాసం మర్చిపోయి మనము విందులో మనం జీవించే వారంగా ఉంటున్నాం. విందు అనగా ఆహారముతో, సౌఖ్యపరమైన జీవితముతో, సౌఖ్యపరమైన పరిస్థితుల్లో మనం వెళ్ళిపోయేవారుగా ఉంటున్నామండి. చూడండి, మత్తయి సువార్త 9:14 యేసుప్రభువు వారు ఉపవాసం యొక్క ప్రాముఖ్యత గురించి తెలియపరిచాడు. ఒక దినం రాబోతుంది, అప్పుడు తప్పకుండా నా బిడ్డలు ప్రార్థన చేయాలి, ఉపవాస ప్రార్థన చేయాలని యేసుప్రభువు తెలియపరిచారండి. చూడండి, మత్తయి సువార్త. అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరిసయ్యులను ఆయన శిష్యులు వచ్చి ఏమన్నారంటే, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసం చేస్తున్నాము, మీ శిష్యులు ఉపవాసం చేయట్లేదు, దీనికి హేతు ఏమని యేసు ప్రభు దగ్గరికి యోహాను శిష్యులు వచ్చి అడుగుతున్నారు. అయ్యా, ఇదిగో మేమును పరిసయ్యులను మేము తరచుగా ఉపవాసం చేస్తున్నాం, మీరు కాన్స్టెంట్గా ఫాస్టింగ్, అయితే మీ శిష్యులు ప్రార్థన చేయట్లేదు. ఏంటి దాని కారణం? దాని సమాధానం ఏంటి అని అడిగినప్పుడు దానికి యేసు ప్రభు చెప్పిన సమాధానము, పెండ్లి కుమారుడు తమతో ఉండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? ఏమనంటే, మీ ఇంట్లో ప్రతిరోజు విందు అవుతున్నప్పుడు, పెండ్లి కుమారుడు మీ ఇంట్లో ఉన్నప్పుడు ప్రతిరోజు మీకు విందే, కాబట్టి మీకు ఉపవాసంతో పని లేదు. కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత చదవండి, ఆ పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనుపోవు దినములు వచ్చును. ఒక దినం వస్తుంది, పెండ్లి కుమారుడు వారిని వదిలిపెట్టి వెళ్ళిపోయే దినం వస్తుంది, అప్పుడు వారు ఉపవాసము చేతులు. ఇప్పుడు యేసుప్రభువు వారు పరలోక రాజ్యంలో ఉన్నారు, ఆయన పరిపాలిస్తున్నాడు. మన పని, మన బాధ్యత ఏమైనా తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? మన ఉపవాసం చేయాలని దేవుడు చెప్తున్నాడు. మన ఉపవాసం ఉండాలని దేవుడు చెప్తున్నాడు. గాడ్, జీసస్ ఇస్ కమాండింగ్ హియర్ దట్ వీ నీడ్ టు ఫాస్ట్. ఉపవాసం ఉండాలి. ఉపవాసం గూర్చి నేను అధ్యయనం చేస్తున్నప్పుడు, గత 5 రోజుల నుంచి ఉపవాసం గురించి అధ్యయనం చేస్తున్నాను. ఈ యొక్క ఉపవాసం గురించి అధ్యయనం చేస్తున్నప్పుడు సంఘ చరిత్రలో అనేక మంది గొప్ప గొప్ప దైవ సేవకులు ఉన్నారు. ఈ దైవ సేవకులందరూ కూడా వారు అంత అద్భుతమైన పరిచయం చేయడానికి కారణం ఏమని తెలుసండి? ఉపవాసం అండి. జాన్ వెస్లీ గారు, మెథడిస్ట్ సంఘాన్ని ప్రారంభించారు జాన్ వెస్లీ గారు. ఆయన ఏమని తెలుసండి? ఆయన అన్నమాట, ప్రార్థనతో ఉపవాసముతో నేను దేవుని యొక్క చిత్తాన్ని కనుగోగలుగుతున్నాను అంటున్నాడు. ఎప్పుడైతే when I'm fasting in prayer, I was able to understand the will of God. జాన్ వెస్లీ మెథడిస్ట్ సంఘాల యొక్క స్థాపకుడు. ఆయన ఉపవాస ప్రార్థన ద్వారా మెథడిస్ట్ సంఘాలు స్థాపించాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాన్ కాల్విన్ ఇతడు ప్రపంచంలో గొప్ప వేదాంతవేత్త. He is one of the greatest theologian in the entire world, జాన్ కాల్విన్. ఇతడు ఉపవాసంతో ప్రార్థన చేశాడు. ఆయన ఉపవాసంతో ఏం ప్రార్థన చేశాడంటే, ప్రభువా, ఈ జెనీవా పట్టణాన్ని క్రైస్తవుల పట్టణంగా మార్చని ప్రభువా అని ప్రార్థన చేశాడండి. అతడు చేసిన ఉపవాస ప్రార్థనకి స్విట్జర్లాండ్లో ఉన్న జెనీవా పట్టణం అంతా క్రైస్తవులుగా మారిపోయారు. అటువల్లే జొనాథన్ ఎడ్వర్డ్స్ గారు గొప్ప ఉజ్జీవ ప్రసంగికుడు అండి. ఆయన గొప్ప ఉజ్జీవ ప్రసంగికుడు. ఆయన తరచుగా ఉపవాసంతో దేవుడికి ప్రార్థన చేసేవాడట. ఆ ఉపవాసంతో ప్రార్థించినప్పుడు ఆయన నిలబడటానికి శక్తి ఉండేది కాదు, మాట్లాడటానికి శక్తి ఉండేది కాదు. కానీ దేవుని వాక్యం ప్రకటించాలని అవకాశం ఇచ్చినప్పుడు అతను మైక్ పట్టుకోగానే గంటల తరబడి ప్రార్థన చేసేవాడంటండి, వాక్యం ప్రకటన చేసేవాడంట. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని సంగమా, దేవుని జనాంగమా, అటువల్ల చార్లెస్ ఫిన్నీ, ఇతడు ఒక లాయర్గా పనిచేశాడు. హీ వాజ్ అన్ అడ్వకేట్. చార్లెస్ ఫిన్నీ అతడు ప్రార్థన చేశాడు, ప్రభువా, ఉపవాసంతో ప్రార్థన చేశాడు. నాయన, ఇక్కడ న్యాయవాదులందరూ కూడా ప్రభు నమ్ముకోవాలి ప్రభు అని ఉపవాసంతో ప్రార్థన చేశాడు అంటాడు. మీకు తెలిసి ఏం జరిగిందో? చార్లెస్ ఫిన్నీ గారు ఉపవాసంతో ప్రార్థన చేసినప్పుడు
మెనీ ఆఫ్ ద అడ్వకేట్స్ బికమ్ క్రిస్టియన్స్. కారణం ఏంటంటే చార్లెస్ ఫెన్నీ గారు ఉపవాసంతో ప్రార్థన చేశారు. మార్టిన్ లూథర్ గారు సంఘ సంస్కర్త, సంఘ ఉద్యమకారకుడు, కథలోక్ సంఘానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన మార్టిన్ లూథర్ గారు ఒక వ్యక్తి విశ్వాసం ద్వారానే కృపచేత రక్షించబడతాడు, కానీ పోప్ యొక్క అధికారం చేత ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళదని ప్రకటన చేసిన వ్యక్తి ఉపవాసంతో ప్రార్థించినప్పుడు ప్రొటెస్టెంట్ సంఘాలు ఉద్భవించాయండి. ఇవన్నీ కూడా ప్రారంభించబడ్డ కారణం ఏంటో తెలుసండి? యు నో వాట్? ఫాస్టింగ్, ఉపవాస ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, దేవుని జనాంగం, ఒకవేళ మీ భర్త మాట్లేదా, మీరేం చేయాలి తెలుసా అండి? ప్రార్థన కాదు, ఉపవాస ప్రార్థన చేయాలి. కుటుంబాల్లో మార్పు లేదా, జీవితాల్లో మార్పు లేదా, మనం అనుకున్నది జరగట్లేదా, మనం ఏం చేయాలి తెలుసా అండి? ఉపవాస ప్రార్థించాలి, దేవునితో పెనుగులాడాలి. వీ నీడ్ టు ఆస్క్ గాడ్. ఉపవాసం అనగా ఆధ్యాత్మికమైన విజయం కొరకు దేవుడి చిత్తాన్ని వెతకడం అండి. టు గెట్ ఏ డివైన్ సక్సెస్ ఫర్ ద విల్ ఆఫ్ ద లార్డ్. ఏమైనా దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, ఉపవాసం అంటే డైటింగ్ కాదండి. చాలామంది ఉపవాసం డైటింగ్గా మార్చేస్తున్నారు. డైటింగ్ చేస్తే ఉపవాసం డైటింగ్ ఒక విధంగా మంచిదే అనుకోవచ్చు, కానీ నిజంగా ఉపవాసం ఒక డైటింగ్ కాదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం తినే దానిలో సగం భాగంలో జీవిస్తున్నామట. వైద్యుడు ఏమంటున్నాడంటే, మనము సంపాదించే దాంట్లో సగం భాగంతోనే జీవిస్తున్నాం, సగం భాగం డాక్టర్లు తింటున్నారని మన డబ్బు. కానీ ఉపవాసం చేస్తే అది ఉండదంట. మనం సంపాదించే సగం భాగము వీఆర్ పేయింగ్ టు డాక్టర్స్ బికాస్ దేర్ ఇస్ నో ఫాస్టింగ్. ఒకవేళ మనం ఉపవాసం చేసామనుకోండి, సర్వ రోగాలకు నివారణ ఏంటి చెప్పండి? ఉపవాసం. అది యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా. ఉపవాసం అంటే ఏ ఉపవాసం అంటే ఆ ఉపవాసం కాదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, దేవుని జనాంగ, దేవుళ్ళు, బైబిల్లో దేవుడు ఉపవాసానికి ఆధ్యాత్మికమైన ప్రయోజనాలు ఆయన తెలియపరిచాడు. ఉపవాసం ఎందుకు చేయాలి? వై వి షుడ్ డూ ఫాస్టింగ్? ఎందుకు తెలుసండి? మనము దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడానికి. చూడండి, దయతో ఈ మాట చదువుకుందాం. మత్తయి సువార్త 6:16 వచనం. 6:16 వచనంలో 6:16 వచనము. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధాల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారం, కొంత చూడండి ముఖం ఎలా పెడతారంటే చాలా నీరసంగా పెడతారంట. అయ్య బాబు, నిజంగా ఉపవాసం ఉన్నట్లుగా వాళ్ళ ముఖం చూపిస్తారు. అలా పెట్టకూడదు. మనం ఎన్ని రోజులు ఆహారం తినకపోయినా వీ షుడ్ బీ హ్యాపీ. మనము సంతోషముతో మన ముఖాన్ని ఆనంద బాష్పాలతో నింపబడే వ్యక్తులుగా మనం కనపరచాలండి. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల మెప్పు కోసం మనము ఉపవాసం చేయకూడదండి. మనిషి వల్ల మెప్పు పొందుమనుకుంటాం, కానీ దానివల్ల మనకి ఎటువంటి ప్రయోజనం అనేది లేదు. అయితే ఈ ఉపవాసాన్ని పాటించేటప్పుడు కొన్ని విషయాలు జాగ్రత్త వహించాలి. ఒకటేటో తెలుసండి, మనుషులకు కనబడాలని చేయకూడదు. వీ షుడ్ నాట్ డూ దిస్ ఫాస్టింగ్ సో దట్ పీపుల్ విల్ సీ అస్. మనుషులకు కనబడాలని మనం ఉపవాసం చేయకూడదండి. మనుషులకు కనబడాలని ఉపవాసం చేయకూడదు. మనిషి ఎదుట ఉపవాసం చేయకూడదండి. కాబట్టి మనం మనుషుల కోసం ఉపవాసం చేయట్లేదు, మన దేవుని కోసం ఉపవాసం చేస్తాం. రెండోది, మనము ఉపవాసం చేసేటప్పుడు మనము ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఈ మాంసం ఉపవాసం పాటించకూడదు. ఉపవాసం చేస్తేనే దేవుని ప్రేమిస్తా అనేది మళ్ళీ దట్ బికమ్ ఎ లీగలిజం. లేదు, మన దేవుని చిత్తాన్ని కొనుక్కోవడానికి మన ఉపవాసము మనం చేస్తున్నాం. ఉపవాసం అంటే దేవుని కృపను పొందడం. ఫాస్టింగ్ లే హోల్డ్స్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. దేవుని కృపను పొందడానికండి. మనం దేవుని కృపను కొనుక్కోలేము. వీ కెనాట్ బై ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. వీ కెనాట్ బై. ఉపవాసం అంటే దేవుని ఆశీర్వాదం వస్తాయని కాదండి. అలా చేయడం కూడా పాపమే. పరిసయ్యులు దేవుణ్ణి ఉపవాసం ద్వారా దేవుని ఆశీర్వాదాలు కొనుక్కోవాలనుకున్నారండి. దట్ ఈస్ రాంగ్. అటువలే
ఉపవాసం అనేది ఒక ఆచారంగా పాటించకూడదండి. పరిసయ్యులు ఆచారంగా వాటిని పాటించేవారండి. అయితే వారు ప్రార్థన దేవుడు వినలేదు. ఆచార సంబంధమైన ఉపవాసం దేవుడు అంగీకరించడు. దేవుని బిడ్డారా, దేవుని సంగమా, దేవుని జనాంగమా, అటువలే మన ఉపవాసం చేసేటప్పుడు దేవుని మహిమ కొరకు చేయాలి. అటువలే మన ఉపవాసం చేసేటప్పుడు అహంభావంతో చేయకూడదు. నేనే చేస్తున్నాను, మనుషులు కనబడాలి ఉపవాసం చేయకూడదండి. ఏమైనా దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఎప్పుడైతే మన ఉపవాసం చేస్తామో దేవుడు మన జీవితాలను బలపరుస్తాడు. When we pray in fasting, God strengthens our life. దేవుడు మన జీవితాలను బలపరుస్తాడండి. ఈ మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. చూడండి, ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనంలో ఇక్కడ ఎజ్రా ప్రార్థన చేస్తున్నాడు. ఉపవాసముతో ప్రార్థన చేస్తున్నాడండి. వారికి అవసరత వచ్చింది. దే నీడ్ ఎ హెల్ప్, బట్ దే డోంట్ వాంట్ టు గో టు కింగ్ ఫర్ ద హెల్ప్. వాడు రాజుల దగ్గరికి వెళ్ళాలని కొనే ఆలోచన నిమిత్తము దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నారు. చాలా పర్యాలు మనం ఏం చేస్తామంటే, ఏదైనా అవసరం వచ్చిన వెంటనే మనుషుల కోసం ఆలోచిస్తాం. వీళ్ళు నాకు సాయం చేస్తారా, వీరు సాయం చేస్తారా, వీరు నన్ను ఆదుకుంటారా, వీరు నాకు చేయూతనిస్తారా అని వెంటనే మనం మనుషుల కోసం ఆలోచిస్తామండి. కానీ ఎజ్రా ఏమన్నాడు చూడండి. ఇక్కడ ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము చూడండి, అప్పుడు మేము దేవుని సన్నిధిని దుఃఖపరచుకొని మాకును మా చిన్న వారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లు ఆయనను వేడుకొనకు అహవా నది దగ్గర ఉపవాసం ఉండడని ప్రకటించింది. వీరు ఏం చేశారంటే, వారి యొక్క బిడ్డలు వారందరూ కూడా వారు అహవా నది దగ్గరకు వచ్చి ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నారంట. వీరికి ఒక కష్టం వచ్చిందండి. దే హ్యాడ్ ఎ ప్రాబ్లం. అయితే వారి ముందు రాజు ఉన్నాడు, రాజు దగ్గరికి వెళ్ళొచ్చు వీరు. దే కెన్ గో టు కింగ్. కానీ ఎజ్రా అన్నాడు, మేము రాజు దగ్గరికి వెళ్ళే కంటే మేము దేవుని దగ్గరికి వెళ్ళడం మేలు అంటున్నాడండి. 22వ వచనంలో, మేలు కలుగు చేయుటకే ఆయనను ఆశ్రయించి వారందరికీ, మా దేవుడు మేలు కలుగజేసేవాడని ఆయన దగ్గర మేము వచ్చాము. మేలు కలుగజేయుటకే ఆయనను ఆశ్రయించి వారందరికీ మా దేవుని హస్తం తోడుగా ఉండునుగాక. దేవుని బిడ్డలు, ఎప్పుడైతే మన ఉపవాసముతో దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తామో, నిజంగా ప్రార్థన చేస్తామో, మనసు పూర్తిగా ప్రార్థన చేస్తామో, మేలు కలుగు చేయటకే దేవుడు తన హస్తానం అని పైన చాపుతాడు అంటాడు. మేలు కలుగుటకే దేవుడు తన హస్తానం మన వైపు చాపుతాడు. అంత మాత్రమే కాదు, తోడుగా ఉండునుగాక ఆయన హస్తము, ఆయన ఉగ్రతయు ఆయన విసర్జించి వారందరి మీదకి వచ్చినని మేము రాజుతో చెప్పి ఉంటిమి గనుక మార్గమందు శత్రుల విషయమై మాకు సహాయం చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావాలని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచనేమంటే, రాజు దగ్గరికి వెళ్ళడం నాకు నేను సిగ్గుపడ్డాను. ఐఎమ్ ఫీలింగ్ షై టు గో టు కింగ్, రాదర్ ఐ విల్ ఆస్క్ గాడ్. చూడండి, ఎప్పుడైతే ఎజ్రా రాజును కాకుండా మనుషులు కాకుండా దేవునికి ప్రార్థన చేశాడు, ఏం జరిగింది తెలుసా? చూడండి 23వ వచనంలో, ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవునికి వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించాడు. He can go to king. No, he thought, no, I don't go to king. నేను రాజు దగ్గరికి వెళ్ళను, అది నాకు సిగ్గు. నేను రాజు దగ్గరికి వెళ్ళను, సిగ్గు. నేను నా దేవుడి దగ్గరికి వెళ్తాను. I'll ask my God, I'll pray to God. నేను దేవుని బిడ్డారా, అతను ఉపవాసం ఉండి ఆ సంగతి దేవునికి చెప్పి వేడుకనగా దేవుడు వారి మొరను ఆలకించడం మాత్రమే కాదండి, అంగీకరించండి. ఏమైనా దేవుని బిడ్డారా, ఈ సమయంలో దేవుడు నీ మొర అంగీకరిస్తాడు. ద ఫాస్టింగ్ విల్ అలౌ గాడ్ టు లిసన్ యువర్ ప్రేయర్ అండ్ యాక్సెప్ట్ ఇట్. ప్రార్థన అంటే మన దేవుడు ప్రార్థన అంటాడంతే.
ప్రార్థన వింటాడు, కానీ ఉపవాసం అంటే అంగీకరిస్తాడు. వెన్ యూ ప్రే అండ్ ఫాస్ట్ మీ గాడ్ లిజన్, ఫాస్ట్ మీన్స్ గాడ్ విల్ సే ఆమెన్. ఈ రెండు మనం ఎప్పుడైతే చేస్తూ వెళ్తామో మన జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు, అసాధ్యమైన కార్యాలు జరిగిస్తాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథం 29:13 మరొక మాట ఉంటుందండి. దేవుడు అంటున్నాడు, మనం ప్రార్థించినప్పుడు ఉపవాసంతో ఇర్మియా ప్రార్థించాడండి. ఎజ్రా ఉపవాసంతో ప్రార్థించాడు, దేవుడు అద్భుతమైన కార్యం జరిగించాడు. ఇర్మియా ఉపవాసంతో ప్రార్థించేశాడండి. ఇర్మియా 29 మీరు నన్ను వెతికినడలా పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయనడలా మీ నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు 14 నన్ను నేను మీకు కనపరుచుకొందును, ఇదే యెహోవా వాక్కు, నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించుదును, నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనములోనికి ఏ స్థలంలోనికి మిమ్మల్ని తోలివేసితును, ఆ జనులందరిలో నుండి ఆ స్థలములన్నింటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించదను, ఇదే యెహోవా వాక్కు. ఎచ్చటి నుండి మిమ్మల్ని చెరకు పంపితును, అచ్చటికే మిమ్మల్ని మరలా. చూడండి, మీరు ఉపవాసం ఉండి ప్రార్థించగా దేవుడు గొప్ప విడుదల ఇచ్చాడండి. ఈ సమయంలో మనం కూడా దయతో ఒకవేళ ఈ వారం లేకపోతే వచ్చే వారం నుంచైనా నా కోసం కాదు, దేవుని కోసం ఉపవాసం ఉండండి. మీకోసం కూడా కాదు, దేవుని కోసం ఉపవాసం ఉండండి. దేవుని చిత్తాన్ని కనుక్కోవడానికి ఉపవాసం ఉండండి. దేవుని మహిమ కొరకు జీవించడానికి ఉపవాసం ఉండండి. ఎందుకనగా ఉపవాసం అనేది మన జీవితాలను బలపరుస్తుంది, మన ఆధ్యాత్మిక జీవితాలను బలపరుస్తుంది. ఇట్ స్ట్రెంథన్స్ అవర్ లైఫ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువలే ఉపవాసం ఏం చేస్తుందంటే మనను దీనులుగా మారుస్తుందండి. ద ఫాస్టింగ్ మేక్స్ అస్ హంబుల్ పీపుల్. ఫాస్టింగ్ మేక్స్ అస్ హంబుల్ పీపుల్. ఇది చాలా ప్రాముఖ్యం అండి, చాలా ప్రాముఖ్యము. ఉపవాసం అనేది మన దీనులుగా మారుస్తుందండి. ఇది చాలా ప్రాముఖ్యము. ఎందుకనగా చాలా పర్యాలు మన శరీరము మన మీద అధికారాన్ని పొందేదిగా ఉంటుందండి. ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనం. అవర్ ఫ్లెష్ వాంట్ టు డామినేట్ అవర్ స్పిరిట్. ఎప్పుడైతే మన శరీరము మన యొక్క ఆత్మను లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తుందో మనము గర్విష్ఠులుగా మారిపోతాం. వెన్ యూ ఫాస్ట్ యూ బికమ్ హంబుల్ పీపుల్. మనము దీనులుగా మారిపోతామండి. సొదొమ గురించి బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? సొదొమ తిండిపోతులు అంటాడు. సొదొమల ప్రజలు ఎప్పుడు కూడా తిండి కోసం ఆలోచించేవారు అండి. దే ఆల్వేస్ స్పెండ్ టైం ఫర్ ఈటింగ్. మనం కూడా ఈరోజు అయిపోయింది, సాయంత్రం ఏం కూర, రేపు ఏం కూర. యేసుప్రభువు ఏమన్నారంటే డోంట్ స్టోర్ ఎనీథింగ్ అన్నాడండి. కానీ మన ఫ్రిడ్జ్లో బోల్ దాచుకుంటున్నాం. ఈరోజు మానేద్దాం దాచుకోవడం. ఎందుకంటే అది పాపం అంట, దానివల్ల రోగాలు వస్తాయంట. డోంట్ స్టోర్ అప్. బైబిల్లో ఉందండి. మీకేం కావాలో మీ తండ్రికి తెలియను. ఆకాశ పక్షులు చూడండి, ఆ విత్తవు కోయువు పంటను సమకూర్చుకో, కానీ పరలోక తండ్రి వాటి ఎలా పోషిస్తున్నాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని జనాంగమా, చాలా పర్యాలు బైబిల్ మన తిండిని గర్వంతో పోలుస్తుందండి. ద ఫుడ్ వాట్ వి ఎట్ ఇట్ ఇస్ లింక్ టు ప్రైడ్. చాలా పర్యాలు అంటాం, ఏం కూర అంటే చికెన్ అండి. అదే చారు పెట్టినప్పుడు అడగండి, చారు అని చెప్తారా? చెప్పరు. ఇంకా గట్టి చెప్తారు. ఏంటంట? ఆ చికెన్ అండి, బిర్యానీ అండి, రొయ్యలండి. ఎందుకనగా తిండి గర్వానికి సూచన అంట. ఫుడ్ ఈస్ లింక్డ్ టు ప్రైడ్. యేసుకే గ్రంథము 16:39 నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషం ఏదనగా దానికిని దాని కుమార్తెలకు కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు
సొదొమకున్న గర్వం ఏంటి తెలుసండి? ఆహార సమృద్ధి అంట. మాకేట్లే, అనేక దినాలకు సరిపడిన ఆహారం మాకు ఉంది. మాకు పర్లేదండి, మాకు పర్లేదు, మాకు నెలకి జీతం వచ్చేస్తుంది, మేము దాచుకుంటున్నాం, మాకు పెన్షన్ వచ్చేస్తుంది, అది వచ్చేది, ఇది వచ్చేస్తుంది, మాకు పర్లేదండి. అదే భయంకరమైన పాపం అండి. ఎప్పుడైతే నాకు పర్లేదులే, మాకు ఈ డబ్బు ఉంది, మాకు ఈ ఆస్తి ఉంది, మాకు వెనకాల ఈ ఆధారం ఉందని ఎప్పుడైతే మనం అనుకుంటామో అక్కడే స్టార్ట్ అవుతుంది మన యొక్క జీవితంలో శాపం అనేది. సొదొమ గొమొర్రా యొక్క భయంకరమైన గర్వం ఏంటో తెలుసండి? ఆహార సమృద్ధి, నిర్విచ్ఛమైన సుఖస్థితియు. అంటే సుఖస్థితి, వారుకున్న సుఖపరమైన జీవితాన్ని బట్టి వారెంతో గర్విష్ఠించి వారు జీవించారు. ఏమైనా దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుని జనాంగమా, చూడండి, ఆహార గర్వం. కాబట్టి ఈ గర్వాన్ని అణచాలంటే ఏంటి తెలుసండి? కొన్ని పర్యాలు ఉపవాసం ఉండడం మంచిది. ఉపవాసం అండి, నాకు థైరాయిడ్ ఉందండి, నాకు షుగర్ ఉందండి, నాకు గ్యాస్ట్రిక్ ఉందండి, పటాపంచలు అయిపోతుంది తెలుసా మీకు? మీకు తెలుసా, మీరు ఉపవాసం ఉన్నప్పుడే చాలా సంతోషంగా ఉంటారు, మీరు ఉపవాసం ఉన్నప్పుడే చాలా ఆరోగ్యంగా ఉంటారు, మీరు ఉపవాసం ఉన్నప్పుడే చాలా శక్తివంతులుగా ఉంటారు. మోషే ఉపవాసం ఉండి ఆ కొండ దిగుతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మోషే ముఖాన్ని చూడలేకపోయారంట. బికాస్ మోషే ఫేస్ వాస్ షైన్డ్ బికాస్ he spent 40 day and night with God. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని సంగమా, దేవుని జనాంగమా, మనం తింటున్న తిండి జబ్బే తిన్నాం తెలుసా? మనం వీఆర్ ఈటింగ్ ఆల్ కెమికల్స్. మనం తినేది ఆరోగ్యం కాదండి, మనం తినేది ఆరోగ్యం కాదు, మనం తినేది మరణాన్ని తింటున్నాం. మనం తినేది మరణమే. ఆ చికెన్ అన్న, ఆ చికెన్ దేంతో వారు ఆ చికెన్ని తయారు చేస్తున్నారో తెలుసా? కెమికల్స్. చికెన్ తింటే ఆరోగ్యం, ఎవరైనా చికెన్ తింటే ఆరోగ్యం? మీరు పెంచుకున్న చికెన్ తింటే అది ఏదో ఆరోగ్యం అనవచ్చు, కానీ మీరు షాపులో కొనుక్కున్న చికెన్ మాత్రం అనారోగ్యమే. అది కెమికల్. అది దానికి కెమికల్ ఇచ్చి, దానికి ఇంజెక్షన్ చేసి దాన్ని అమ్ముతున్నారు, దాన్ని మనం తింటున్నాం. కాబట్టి మన ఆయుష్యం ఏమవుతుంది చెప్పండి? సగం టక్కన పడిపోతుంది. ఆఖరి కూరగాయలు కూడా కెమికలే. మనం తినేది మరణాన్ని తింటున్నాం. కాబట్టి ఆ మరణాన్ని ఒకరోజు ఒక పూట ఆపుకుందాం, ఓకేనా? అది మంచిది మనకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుని జనాంగమా, ఈ సమయంలో మనం ఆలోచించవలసింది, ఈ తిండి అనేది మన దేవుని నుంచి దూరం చేస్తుందండి. ద ఫుడ్ విల్ మేక్ అవే అస్ ఫ్రమ్ గాడ్. అందుకే బైబిల్ తిండిబోతులు, త్రాగుబోతులు దేవుని రాజ్యమునకు వారసులు కాదు. ఎందుకంటే ఆరోగ్యం కొరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే బైబిల్ ఏమంటుందంటే మాంసప్రియులు దేవుని రాజ్యానికి వెళ్ళరంట. మీకు తెలుసా? మాంసప్రియులు దేవుని రాజ్యానికి వెళ్ళరు. ఇశ్రాయేలు ప్రజలు మాంసం పెట్టలేదని మోషే మీద గొనుక్కున్నారు. వాళ్ళకు రోజు మాంసం అలవాటైపోయింది. కొందరికి రోజు ఏదో మొక్క అందాలంట, ఆఖరికి ఉప్పు చేపని అందాలంట, లేకపోతే వాళ్ళకి ఎలా ఉంటుందో గిలగిల కింద పడిపోతారంట. అది నిజంగా అది ఏంటంటే ఆ మాంసానికి లేకపోతే ఆ మొక్కకు బానిస అయిపోవడం. అది నిజంగా విగ్రహారాధన. దేవుడి నుంచి మనం ఎక్కువగా దేన్ని ప్రేమించిన అది ఏంటి చెప్పండి? విగ్రహారాధన. దేవుని మర్చిపోతున్నాం. వీఆర్ ఫర్గెటింగ్ గాడ్. వీటన్నిటి మీద మనసు పెట్టి, తిండి మీద, వస్త్రాల మీద, గృహాల మీద, ఇళ్ళు తుడుచుకోవడం వలన, గృహానికి ఎక్కువ సమయం ఇవ్వడం వలన, కొందరికి అయితే బాడీకి ఎంత టైం ఇస్తారో అది కూడా పాపమే తెలుసా? గివింగ్ టూ మచ్ టైం ఈవెన్ టు యువర్ బాడీ ఈజ్ ఏ ఐడిల్ వర్షిప్. తిండికి ఎక్కువ టైం ఇవ్వకూడదు, మన శరీరానికి కూడా ఎక్కువ సమయాన్ని మనము ఇవ్వకూడదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుని జనాంగమా, ద్వితీయోపదేశకాండము 8:14 దేవుడు చెప్తున్న మాట, మన దేవుని మర్చిపోకూడదు. వీ షుడ్ నాట్ ఫర్గెట్ గాడ్. వీ షుడ్ నాట్ ఫర్గెట్ గాడ్. దేవుని మనం మర్చిపోకూడదండి. దేవుణ్ణి మర్చిపోవడం ద్వారా మన జీవితాల్లో మనము శ్రమను, శాపాన్ని మనం కొని తెచ్చుకునే వారంగా ఉంటాం. ద్వితీయోపదేశకాండము
ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 14వ వచనం దయతో చదువుదాం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 14వ వచనం. నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీ కలిగినంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి, ఏడు చెప్పండి, కొన్ని పర్యాయం డబ్బు ఎక్కువైపోయింది అనుకోండి, ఆస్తి ఎక్కువైపోయిందండి, మనస్సు మదిస్తుందంట. మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నేను రప్పించిన దేవుడిని యెహోవాను మరుచదేమో. డోంట్ ఫర్గెట్ యువర్ గాడ్. తిండి మన మనసుని ఏం చేస్తుందంటే మత్తులుగా చేస్తుంది, క్రొవ్వు పట్టిన వారిగా మార్చేస్తుంది. ఈ దినాలు చాలామందికి గుండులో కొవ్వు పట్టింది అంటారండి. ఏ చెప్పండి, కొలెస్ట్రాల్. ఆ కొలెస్ట్రాల్ పోవాలంటే ఉపవాసం ఉండాలంట. ఏముండాలి చెప్పండి? గుండులో ఉన్న కొలెస్ట్రాల్ పోవాలంటే ఉపవాసం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డారా, అయితే మనం ఆరోగ్యం కోసం తినడం మాట్లేదు, కానీ మన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రార్థనతో ఉపవాసంతో మనం జీవించటానికి దేవుడు తన వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చెప్తున్నాడు ఏమన్నాడంటే, మీ మనసు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నేను రప్పించిన నీ దేవుడిని నీ దేవుడిని యెహోవాను మరిచెదవేమో. తాపకరమైన పాములను తెగులను కలిగి ఎడారి అయిన నీళ్లు లేని భయంకరమైన గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను. రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించెను. తుదుకు నీకు మేలు చేయవలని నిన్ను అణుచుటకును శోధించుటకు నీ పితులు ఎరగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించెను. అయితే మీరు మా సామర్థ్యము మా బహుబలము ఇంత భాగ్యం మాకు కలగజేసినని అనుకుందురేమో. చూడండి, ఒకవేళ మనము మన డబ్బు మీద, మన తిండి మీద, మన ఆస్తి మీద మనం ఆధారపడితే నిజంగా మన మనసు ఎలాగుందో తెలుసండి, అది క్రొవ్వు పట్టినగా, అది నిజమైంది భక్తి మాత్రం దేవునికి. వీ నీడ్ టు ప్రే టు గాడ్. మనం చేయవలసిన ప్రార్థన ఏడో తెలుసండి, మొదటి ప్రార్థన ఏడో తెలుసా? ప్రభువా మీ మందిలో ఎక్కువ సమయం గడపాలి ప్రభువుని ప్రార్థించేయండి. ప్రే దట్ యు స్పెండ్ మోర్ టైమ్ ఇన్ ద చర్చ్ రాదర్ దెన్ యువర్ హౌస్. మీరు చేయవలసిన ప్రార్థన, మీ మందిరంలో ఎక్కువ సమయం నేను గడపాలి ప్రభువుని ప్రార్థించేయండి. 84వ సంకీర్తనలో కోరా కుమారులు అంటారు, నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. భక్తిహీన గుడారములో నివసించుట కంటే నా దేవుని గడప దగ్గర ఆ చెప్పులు ఉండే స్థలంలో ఉండుట నాకెంతో భాగ్యం అంటున్నాడు. కాబట్టి మీరు చేయవలసింది ప్రార్థన, ప్రభువా ఐ వాంట్ టు స్పెండ్ మోర్ టైమ్ ఇన్ యువర్ ప్రెజెన్స్. అలా ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన, ప్రభువా మీ సన్నిధిలో ఎక్కువ సమయం ప్రార్థన చేయాలి, మీ మందిరం ఎక్కువ సమయం నేను ప్రార్థన చేయాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, అలాగ మనం చేయడం వలన, అలాగ ప్రార్థించడం వలన దేవుడు మన కుటుంబంలో క్షేమాన్ని ఇస్తాడు, మన బిడ్డల జీవితాల్లో ఆశీర్వాదం నింపుతాడు. దేవుడు మన భవిష్యత్తును తన యొక్క చిత్త ప్రకారమైన సంకల్పం చొప్పున ఆయన నడిపిస్తాడండి. కాబట్టి చాలా పర్యాలు మన డబ్బు లేదు, దేవుడు ప్రార్థన చేస్తాం, ప్రభా నా డబ్బు ఇవ్వని ప్రభు ప్రార్థించాక డబ్బు రాగా దేవుడు మర్చిపోయే వారంగా ఉంటున్నాం. స్థితి లేనప్పుడు, భోగభాగ్యాలు లేనప్పుడు ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థించే వారంగా ఉన్నాం, ఉపవాసం ఉండే వారంగా ఉంటాం. కానీ దేవుడు మనకు అన్ని ఇచ్చిన తర్వాత దేవుడు మర్చిపోయే వారంగా ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డారా, ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని జనాంగమా, ఈ చాలా పర్యాలు మన జీవితాలు జరుగుతూ ఉంటుందండి. దేవుడు మనతో చెప్తున్నాడు, దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు, మన దేవుని సన్నిధిలో ఉపవాసంతో ప్రార్థన చేయాలి. మన కడవరి దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం, దుష్టి యొక్క పతనము చేత నింపబడిన దినాల్లో మనం జీవిస్తున్నామండి. కాబట్టి మన దేవునికి ప్రార్థన చేయాలి. వీ టు వేకప్ అండ్ ప్రే. మనం ప్రార్థన చేయాలి, దేవుని కోసం ప్రార్థన చేయాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి సంగమా, నినివే కోసము యోనా లేచి ప్రార్థన చేశాడు. 3వ అధ్యాయం 5వ వచనం, యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో, యు నో వాట్ హ్యాపెన్,
ఏం జరిగింది తెలుసండి? యోనా ఉపవాసంతో ప్రార్థించినప్పుడు, గోనె పట్టు కట్టుకొని ఉపవాసంతో ప్రార్థించినప్పుడు దేవుడు నినివే ప్రజలను మార్చాడండి. ఏ దేవుడు ఈ ప్రాంత ప్రజలు మార్చడా? he can do, but we are not fasting and praying. మన ఉపవాసంతో ప్రార్థించాలి. దయతో చదవన మాట, యోనా గ్రంథం 3:5 నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణం వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి, గనులేమి అల్పులేమి అందరూ, గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్టు కట్టుకొని దీనులుగా మారిపోయి దేవునికి ప్రార్థన చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం జరిగింది తెలుసు? చదవండి. దిగి 10వ వచనం చూడండి. 10వ వచనంలో ఎవరు? నినివే వారు తమ చెడు నడతను, ఎప్పుడైతే మన ఉపవాసంతో ప్రార్థన చేస్తాం, మన చెడు నడతలు వదిలిపెడతామండి. when we fast and pray, we will leave all the evil ways. మన చెడు మార్గాలు విడిచిపెడతాం. మన చెడు మార్గాలు విడిచిపెట్టాలి, ఉపవాసం చేయాలి. ఉపవాసం చేయకుండా చెడు మార్గాలు విడిచిపెట్టామండి. ఉపవాసం చేయాలి. చెడు మార్గాలు విడిచిపెట్టాలంటే యేసునందు విశ్వాసం ఉంచి మనం ఉపవాసం చేయాలి. చెడు మార్గాలు విడిచిపెట్టి వారు చేస్తున్న క్రియలు, వారు చేస్తున్న ఉపవాస ప్రార్థన దేవుడు చూచి దేవుడు మనసు మార్చుకున్నారట. దేవుడు మనసును మార్చుకొని వారు ఉద్దేశించిన కీడును చేయక మాని దేవుడు వారిని ఆశీర్వదించాడట. ద ఫాస్టింగ్ హ్యాస్ పవర్ఫుల్ ఇంపాక్ట్. ఈ సమయంలో మీరు అనొచ్చు, ప్రభువా 8-9 ఎలాగుంది? ఉపవాసం ప్రార్థన చేయండి. నా కొరకు మా అమ్మ ఉపవాసం ప్రార్థన చేసేది సేవకు రావాలని. నేను అనేవాడిని, అమ్మ నీకు ఓపిక లేదు. మా అమ్మ చాలా సన్నంగా ఉండేదండి. షీ వాస్ వెరీ లీన్. ఓపిక లేదు, ఎందుకు ఉపవాసం ఉంటావంటే, లేదు బాబు, నేను నీ కోసం చేయట్లేదు, దేవుని కోసం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మనం చేసే ప్రార్థన, ఉపవాస ప్రార్థన మన పిల్లల కోసం కావచ్చు, భర్త కోసం కావచ్చు, మన కుటుంబ క్షేమం కోసం కావచ్చు, అది తిరిగి మనకి ఆశీర్వాదంగా మారిపోతుందండి. గాడ్ మే వాంట్ టు పెరిష్ యూ. దేవుడు మిమ్మల్ని శపించాలనుకుంటున్నాడేమో, మీ భర్తను శపించాలనుకుంటున్నాడేమో, మీ కుటుంబాన్ని శపించాలనుకుంటున్నాడేమో. ఆ శాపమును ఆశీర్వాదంగా మార్చాలంటే వాట్ ఈస్ ద వే? ఉపవాస ప్రార్థన. దేవుడు మందిరం కట్టడం ఆటంకాలు వచ్చాయి. ఆటంకాలు వచ్చినప్పుడు మన మందిరానికి ఉమామహేశ్వర గారు ఒక ఆయన వచ్చేవారు. ఆయన పిలిచి అన్నాను, అయ్యా ఇలా మనం 3 దినాలు ఉపవాసం ప్రార్థన చేద్దామంటే ఆయన, అయ్యా నేను హార్ట్ పేషెంట్ని, మీరు చేయండి, మీతో పాటు నేను చేస్తానన్నాడు. నేను 3 రోజులు ఉపవాసం ఉన్నాను. అద్భుతంగా 4వ రోజు మనకి కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారండి. ఎందుకు చెప్తున్నా తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఉపవాస ప్రార్థన అది శక్తివంతమైన. ఉపవాస ప్రార్థన ఏం చేస్తుందంటే వ్యక్తిగతంగా మనల్ని బలవంతులుగా చేస్తుంది. ఉపవాస ప్రార్థన మనలను దీనులుగా మారుస్తుంది. ఉపవాస ప్రార్థన మన శత్రువులను అణిచివేస్తుందండి. మన శత్రువులను ఉపవాస ప్రార్థన అణిచివేస్తుంది. ద ఫాస్టింగ్ స్టాప్స్ అవర్ ఎనిమీస్, ద ప్లాన్ ఆఫ్ అవర్ ఎనిమీస్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని జనాంగమా, కాబట్టి మనం దేవునికి మనం ప్రార్థన చేయాలి. అటువల్ల ఉపవాస ప్రార్థన మనకు జ్ఞానమును తీసుకొని వస్తుందండి. ఇట్ బ్రింగ్స్ విజ్డమ్ అండ్ గైడెన్స్. ఉపవాస ప్రార్థన మనకు విజ్డమ్ని తీసుకొస్తుంది, గైడెన్స్ తీసుకొస్తుంది. ఈ మాట మనం ప్రార్థన చేసుకుందాం. అపోస్తుల కార్యం 13:2 ఇక్కడ అపోస్తులు ప్రార్థన చేస్తున్నారు. దేవుని యొక్క నడిపింపు కోసం ప్రార్థన చేస్తారు. ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నారు. వారు ఉపవాసంతో ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ వారి మీద వ్రాలగా, చదవండి అపోస్తుల కార్యం 13:2. అపోస్తుల కార్యం 13:2.
వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ వారు ప్రభువుకి సేవ చేస్తూ ఉపవాసం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలుని ఎందుకొరకే పిలిచాను. చూడండి, దేవుడు తన సన్నిధిని చూపించాడు. మనం ఏం చేయాలో, మనం ఎక్కడికి వెళ్ళాలో, మనము ఏ మార్గంలో వెళ్ళాలో దేవుడు జ్ఞానమునిస్తాడు, గైడెన్స్ని ఇస్తాడు. మనం ఎప్పుడైతే ఉపవాసంతో ప్రార్థన చేస్తాం. ఇప్పుడు మీకు అర్థం కావట్లేదు, జీవితం ఎలా ఉందో మీకు అర్థం కావట్లేదా? ఏం ఉద్యోగం చేయాలో తెలియట్లేదా? ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదా? ఏం చదవాలో తెలియట్లేదా? యు నో వాట్ ఈస్ ద సొల్యూషన్? ఫాస్టింగ్ ప్రేయర్. ఉపవాసంతో ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన సంగమా, ఒకటి, మన ఉపవాస ప్రార్థన చేసినప్పుడు వ్యక్తిగతంగా బలపరచబడతాం. ఉపవాసంతో ప్రార్థించినప్పుడు మనం దీనులుగా మారిపోతాం. మన ఉపవాసంతో ప్రార్థించినప్పుడు మన శత్రువు అనగొట్టబడతాడు. మన ఉపవాసంతో ప్రార్థించినప్పుడు దేవుడు మనలను నడిపిస్తాడు. మన ఉపవాసంతో ప్రార్థించినప్పుడు దేవుడు సాతాను కుతంత్రాలను లయపరుస్తాడండి. గాడ్ విల్ షాటర్ ద ప్లాన్స్ ఆఫ్ ఈవిల్ వన్. కాబట్టి ఇవన్నీ కూడా మన జీవితాల్లో జయం పొందాలంటే మనము చాలా సీరియస్గా ప్రార్థన చేయాలి. వీ నీడ్ టు టేక్ ఫాస్టింగ్ యాజ్ అ సీరియస్ డివోషన్ ఇన్ అవర్ లైఫ్. మీరు మీ షుగర్ని పక్కన పెట్టండి, మీకున్న ఆ వ్యాధిని పక్కన పెట్టి, ప్రభువా ఈరోజు మీతో ఉండాలనుకున్న నాకు శక్తిని ఇవ్వండి అని ప్రార్థన చేయండి. గాడ్ విల్ గివ్ యూ స్ట్రెంగ్త్. దేవుడు మీకు శక్తిని ఇస్తాడండి. దేవుడు మీకు శక్తిని ఇస్తాడు. మీరు ఏ దినమైనా మీరు ఎన్నుకోండి, ప్రతిష్ఠించండి. ఒక దినాన్ని ప్రతిష్ఠించుకోండి. అది మీకు ఆరోగ్యం, మీకు క్షేమము, మీ కుటుంబానికి క్షేమము. అమ్మలారా, నా కోసం కాదు, మీ కోసం, మీ పిల్లల కోసం మీరు ఏడవండి. It's a time for you to pray and fast and ask God so that God will bless you abundantly. ప్రార్థన చేసుకుందాం. మా పరలోకపు తండ్రి, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేట మీ గొప్ప నామానికి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యత నాయన మీరు మాకు తెలియపరిచి ఉన్నారు. అనేకమైన లోతైన అంశాలతో కూడిన సత్యాలు మీరు మాకు బోధించారు ప్రభువా. దయతో నాయన మేము ఉపవాస దినమును ప్రతిష్ఠించుటకు, వాక్యానుసారం ఉపవాస దినమును ప్రతిష్ఠించుటకు, మీకు ఇష్టమైన ఉపవాస దినము మేము ప్రతిష్ఠించుటకు మాకు మీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. విశ్వాసంలోను మీ కృపను అర్థం చేసుకున్నట్టులోను మాకు మీ జ్ఞానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. ఈ సమయంలో ప్రభా, ఎవరి ఇబ్బందులతో, కష్టాలతో, బాధలతో ఉన్నారో, అర్థం కాని పరిస్థితుల్లో, మార్పు లేని జీవితాలు కలిగిన వారి జీవితాల్లో మార్పును అనుగ్రహించండి ప్రభువా. ఒకవేళ ఇక్కడున్న సహోదరి, మీ బిడ్డలు, వారి యొక్క జీవితాల్లో ఏమైనా లోటు, ఇబ్బంది, కష్టము, శోధన ఉన్నట్లయితే ప్రభువా, వాటన్నిటి నుంచి మీ విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అది కేవలము ఉపవాస ద్వారా మాత్రమే. ఉపవాసం మమ్మల్ని బలవంతులుగా మారుస్తుంది. ఉపవాసం మమ్మల్ని దీనులుగా మారుస్తుంది. ఉపవాసము శత్రువులను అనగొడుతుంది. ఉపవాసము నాయన మాకు నాయన మీ యొక్క జ్ఞానమును అనుగ్రహించి మీ మార్గం నడిపిస్తుంది. ఉపవాసము సాతాను కుతంత్రాలను లయపరుస్తుంది. ఈ సమయంలో ప్రభువా, ఇకున్న బిడ్డలు మీరు బలపరిచి మీ శక్తి చేత నింపి దీవించి ఆస్వాదించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నామా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.